విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చూస్తానంటే గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారి పేరున్నారో లేదో తెలియదు. ఆయన బలిజకులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 2వ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి. సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి, మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో, అది మాదిగ ఉపకులాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు, అన్నిటికీ, అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎలా న్యాయం చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అమ్మా అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఆలూరు వస్తాం, ఖచ్చితంగా ఆలూరు వస్తాం. బుడగ జంగాల మన ఎస్టీలో ఎవరిచారు? మన బుడగ జంగాల ఇది మన మీరేనా? ఓకే. ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే. ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను. ఇది క్యాబినెట్లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో చెప్పాను. బుడగ జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ ఉంది, కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు. ఏ కులానికి చెందిన వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఏమంటారు? నాకు వినిపించాల. ఒక నిమిషం సార్, కొంచెం 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 అరుపులు అడగకుండా ఉన్నాను. ఏంటి బాగా అడగండి, ఏంటో అడగండి, ఒకళ్ళు మాట్లాడండి. అలాగే నేను కంది పంట కాల్చినారా? అది నేను మన ఎస్పీ గారికి చెప్తాను, తెలియజేస్తాను. నేను దాన్ని పరిశీలి చేస్తాను. మీరు ఒకసారి మన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, సురేష్ గారికి చెప్పండి, చేస్తాను. ఆఖరి మాటలు చెప్పి నేను సభను ముగిస్తాను. అంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదేల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకసప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొణిదల గ్రామాలు, నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమని కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేం కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తానో ఒక రోజున, అలాగే కొణిదల గ్రామానికి కూడా వస్తాను. మన నియోజకవర్గం, మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సమస్య రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను.
మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, ఒక 2 నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను, క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను. ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రులు పూట ఇక్కడే పడుకోని టెంట్లో ప్రతి జిల్లాలో 26 జిల్లాల కనీసం 2-3 రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు పరిష్కరించి సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై ఆంధ్ర, జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.